అవును, హనుమంతుడు ఎక్కడ నివసిస్తున్నాడు అని ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. మన బాడీలో అయితే మంచిగా రోజు రోజుకి మంచి చేంజ్ అయితే వస్తుంది. ముందుగా అందరికీ జై శ్రీరామ్. మనం పొద్దున్న లేవగానే ఫ్రెష్ అయిపోయేసి మనం హనుమాన్ చాలీసాని చదువుకొని ఇంకా లాస్ట్ లో మెడిటేషన్ కూడా చేసుకున్నాం. ఇంకా మన మార్నింగ్ అయితే ఒక మంచి షేక్ అయితే కూడా తాగేసి అలా మన 5 గ్రామ్ క్రియేటిన్ అయితే తీసుకునేసి ఇంకా బయటకి అయితే వెళ్ళినాం. బయటికి వెళ్ళగానే మన వాళ్ళు అయితే ముచ్చట్లు అయితే పెట్టినారు. ఇంకైతే మనం ఇంటికి రాగానే మన మీల్ అయితే కంప్లీట్ చేసుకునేసి ఇంకా ఈవినింగ్ అయితే మనం జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకీరో మన వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్ అనమాట. బ్యాక్ యొక్క 3 వేరియేషన్స్, బైసెప్ ఒక 2 వేరియేషన్స్ అయితే మంచిగా అయితే ఫెయిల్యూర్ వరకు అయితే ట్రైన్ చేసుకున్నాం. అవును, హనుమంతుడు ఎక్కడ నివసిస్తుంటాడు? హనుమంతుడు శాస్త్రాల ప్రకారం చిరంజీవి, అంటే మరణం లేనివాడు, యుగాలుగా పాటు ఉండేవాడు. అందుకే ఆయన ఒక్క చోటే ఉంటాడని చెప్పలేం. రామనామం ఎక్కడ జపిస్తుందో, రామభక్తి ఎక్కడ ఉంటుందో అక్కడే హనుమంతుడు ఉంటాడు. పురాణాల ప్రకారం హనుమంతుడు హిమాలయ ప్రాంతాలు, అడవులు, పర్వతాలు వంటి పవిత్ర స్థలాల్లో నివసిస్తూ భూమిపై ధర్మాన్ని కాపాడుతున్నాడు. నిజంగా చెప్పాలంటే భక్తి ఉన్న మనసులోనే హనుమంతుడు నివసిస్తున్నాడు. ఎక్కడ రామనామం జపిస్తారో అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఇంకా అలా మంచిగా మన వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకునేసి అలా ఇంటికి వెళ్ళేసి మన మీల్ అయితే కంప్లీట్ చేసుకునేసి ఇలా నా డే అయితే కంప్లీట్ చేసుకునేసి అందరికీ జై శ్రీరామ్.